హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు బూందీ కూర చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సినవి కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 టమాటాలు, కరివేపాకు, కొంచెం చింతపండు. ఇదిగోండి బూందీ, 1 కప్పు తోటి బూందీ తీసుకున్నాను. ఉప్పు, కారం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. ఇప్పుడు బూందీ కూర మనం రెడీ చేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ పోసాను కదా. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు మనం వేసుకొని ఒకసేపుకి ఫ్రై చేసుకుందామండి. ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఉల్లిపాయ వేగుతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. టమాటా కూడా మనం వేసేసుకుందాం. టమాటా కూడా వేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని ఇలాగా చింతపండు మనం తీసుకున్నాం. పులుసు తీసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇందులో ఒకసారి ఇగో టమాటా అంతా మగ్గిపోతుంది కదా. మగ్గిపోతుంది. ఒక్క నిమిషం ఒకసారి మనం మొత్తం మగ్గిపోయిందండి ఉల్లిపాయ టమాటా కూడా. ఇప్పుడు మనం కారం అది వేసుకుంటాం. ఎండాకాలం బూందీ పుట్టి కూరలాగా వండుకొచ్చుకొని కొంచెం చింతపండు పులుపు వేసుకొని పులుపు అలా వండుకుంటే పులుపు బాగుంటుందండి. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. కారం కూడా కొంచెం వేస్తున్నాను. ఎండకే వెళ్ళకపోతున్నారు, మధ్య బుక్స్ పెట్టమన్నారు అసలు. సరే బూందీ ఉంది కదా, బూందీ పెడతాను, కూర చేస్తానని. ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేసి దీన్ని బాగా ఉడికాక చింతపండు పులుసు వేసుకుందాం. ఒకసారి చూసుకుందాం. ఇదిగోండి శుభ్రంగా వాటర్ వేసాం కదా, ఉడికిపోయింది. ఇప్పుడు చింతపండు పులుపు వేసుకున్నాం. ఇంకో కొంచెం వేసుకున్నామండి. ఇంకో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి పులుసు వేస్తాం కదా, చింతపండు పులుపు. ఇది మరిగిన తర్వాత మనం ఉప్పు అది చూసుకుని బూందీ వేసుకుందాం అన్నమాట. ఈ బూందీ మరగనిద్దామండి. ఒకసారి మనం తీసి చూసుకుందామండి. ఇదిగోండి మనం ఇప్పుడు బూందీ వేసేసుకుందాం. మనం ఇందులో బూందీ వేసేసుకుందామండి. ఒకసారి వేసి కలిపేసుకుందాం. బూందీ కూర రెడీ అయిపోయింది. ఉప్పు చూస్తాను నేను. కొంచెం ఉప్పు వేద్దామండి, ఉప్పు తక్కువైంది.
కొంచెంసేపు సిమ్లో పెట్టుకుని బూందీ కూర అంతండి, త్వరగానే అయిపోద్ది. ఒక్క నిమిషం మూత పెట్టుకున్నాక మనం దింపేసుకుందాం. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం అండి. ఉప్పు కూడా శుభ్రంగా సరిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం అండి, తర్వాత చూపిస్తాం. ఇదిగోండి ఈరోజు వేడివేడిగా ఉన్న బూందీ కూర, మామిడి పళ్ళు తీసుకొచ్చారు, ఫ్రూట్స్ చూడండి. ఇదే ఫస్ట్ టైం మాకు రాత్రి తీసుకొచ్చారు ఫ్రూట్స్. చాలా ఇష్టం నాకు మామిడి పళ్ళు. షుగర్ ఉన్నా కూడా నేను మామిడి పళ్ళు తింటాను. ఈరోజు లంచ్ అయితే ఇదన్నమాట అండి. పెరుగు పెట్టలేదు. ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం.